హాయ్ హలో అండి, నేను మీ క్రిష్. వెల్కమ్ టు సోప్ స్టార్స్ విత్ క్రిష్. అండ్ ఈరోజు మన షోలో మనతో ఉన్న స్టార్ ఎవరు? అండ్ ఎన్ని గెసెస్? ఓకే, గెసెస్ వద్దు కానీ ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయింది ఆ అమ్మాయి ఇండస్ట్రీలోకి వచ్చి స్టిల్ అలాగే ఉంది, నా ముందే ఉంది. సో మేమిద్దరం ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేసాం. సో ఆ అమ్మాయిని అడిగేద్దాం. హాయ్ మేఘనా. హలో, ఎలా ఉన్నావు? ఫస్ట్ అయితే హైఫై కొట్టుకుందాం. 10 years కంప్లీట్ చేసాం. 10 anniversaries. ఓకే, సో ఎట్లా స్టార్ట్ అయిన జర్నీ కంటే ముందు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ షో. చాలా బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఫస్ట్ గెస్ట్ నువ్వే. అంతే, అదే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే నేను చూడగానే ఇక్కడ ఈ షోలో ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్. ఓకే, చాలా కంఫర్టబుల్ గా చేయొచ్చు, తెలియదు నాకు. సో ఇట్ వాస్ అ స్వీట్ సర్ప్రైజ్. ఆల్సో షో కూడా కాన్సెప్ట్ చాలా బాగుంది అనిపిస్తుంది. బికాజ్ వీ కెన్ గెట్ టు సీ అ లాట్ ఆఫ్ సోప్ స్టార్స్. సో సోప్ అంటే రుద్దుకునే సోప్. నోట్ దిస్ పాయింట్, రుద్దుకునే సోప్ కాదు, సోప్ స్టార్స్, డైలీ సోప్స్ అంటారు సీరియల్స్ని. సో అందులో మన స్టార్ మేఘ్నా. అండ్ మేఘ్నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందో అడుగుదాం. సో ఎక్కడో కర్ణాటకలో పుట్టావు, కూర్గ్ రైట్? పెరిగావు. మైసూర్ మీ ఊరు. సో అక్కడి నుంచి కన్నడ నుంచి తెలుగుకి హౌ? డెస్టినీ అనొచ్చు వన్ వర్డ్లో చెప్పాలంటే. అది డెఫినెట్లీ ఎలా వచ్చాను ఏంటనే దానికంటే ఇట్ వాజ్ ఆల్ ప్లేస్డ్ ప్రాపర్లీ. కన్నడ ఇది నేను థియేటర్ చేశాను కదా, నాటకాలు చేసేదాన్ని. అంటే నేను చిన్నప్పుడు మా ఇంట్లో నా గోల తట్టుకోలేక మా అమ్మ హైపర్ కిడ్ అనమాట. సో పంపించేసారు నాటకాలకి, వాటికి కొంచెం నన్ను డైవర్ట్ చేశారనమాట. ఇంట్లో ఉంటే గోల చేస్తానని. సో అమ్మ చాలా ఎంకరేజ్ చేస్తే తీసుకువెళ్ళేది నాటకాలకి. సో అక్కడ నుంచి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది సినిమాలు సీరియల్ చేద్దామని. అంటే జనరల్గా అబ్బాయిలు అయితే ఓకే, కొంతమంది ఫ్యామిలీస్లో అమ్మాయిల్ని ఈ ఫీల్డ్కి ఎంకరేజ్ చేయరు. బట్ మీరు చిన్నప్పటి నుంచే బాగా ఎంకరేజ్ చేశారు. అంటే కొంచెం మా ఇంట్లో మా నాన్నగారు కొంచెం లిటిల్ కన్సర్వేటివే, బట్ నాట్ టూ మచ్. కొంచెం ఫ్రీడమ్ ఉండేది. నాకు ఏం ఇష్టమో అది చేయమని ఇచ్చేవారు, ఎంకరేజ్ చేశారు. బికాస్ హీ వాంటెడ్ మీ టు గెట్ ఇన్ టు ఆల్ దిస్ కల్చరల్ యాక్టివిటీస్ ఓన్లీ. దే స్పాటెడ్ దట్ ఓకే చదువు అంటే ఇది ఎలాగో చదువుకోదు, ఇది కూడా నేర్పించకపోతే ఇంకా వేస్ట్ అయిపోతుంది లైఫ్ లో అని. చదువు బాగా తక్కువ, నాట్ ఎట్ ఆల్ గుడ్ స్టూడెంట్. ఐ యూస్ టు స్టడీ. అంటే చదివితే మంచిగా చదివేదాన్ని కానీ ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ తో కాన్సంట్రేట్ చేసి. అటు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పటికి అక్కడ ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయేదాన్నేమో. సో అటు ఇంట్రెస్ట్ నాకు ఇటు కాబట్టి బ్యూటిఫుల్ యాక్ట్రెస్. అండ్ యాక్ట్రెస్కి మెయిన్ కావాల్సింది బ్యూటిఫుల్ ఫేస్. అండ్ యూ హ్యావ్ ద బ్యూటిఫుల్ ఫేస్, యూ హ్యావ్ ఎక్స్ప్రెసివ్ ఐస్, అండ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. సో ఫస్ట్ సీరియల్లే సూపర్ హిట్. అసలు చాలా తక్కువ మందికి ఇప్పుడు ఫస్ట్ సినిమా చేసి సూపర్ హిట్, ఫస్ట్ సీరియల్ చేసి సూపర్ హిట్ అంటే ఓవర్ నైట్ స్టార్ అని చెప్పను, బట్ కష్టపడ్డాడు. బట్ ఫస్ట్ సీరియల్కి అప్పుడు దాకా నార్మల్గా ఉన్న ఒక అమ్మాయి, ఎక్కడో కర్ణాటకలో ఉన్న ఒక అమ్మాయి తెలుగులో సూపర్ స్టార్ కింద అయిపోయింది ఓవర్ నైట్ అని కాదు. సో కంప్లీట్ విత్ వన్ సీరియల్. సో ఆ నార్మల్ థింగ్ నుంచి ఈ సెల్ఫీస్ అండ్ మెసేజెస్ వస్తుంటే ఇన్స్టాగ్రామ్ అంటే అప్పట్లో ఇంకా పిల్లవలేదు కదా, అప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ సీరియల్కి. షీఈ్ మ్యారీడ్. సో ఆ ఫేమ్ ఎట్లా అనిపించింది ఫస్ట్ Cloud9? యాక్చువల్లీ చాలా డిఫరెన్స్ అంటూ ఎందుకు అంటే ఐ వాజ్ నాట్ ఇన్ దట్. అంటే చాలా మంచిగా అనిపించింది, ఇదంతా నాకు బాగుంది అనేదానికంటే ఎక్కువ ఫస్ట్ టైం చూశాను కాబట్టి ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఓహో ఇలా ఉంటుందా అనేది. బికాజ్ యాజ్ అన్ యాక్టర్ మీకు కూడా తెలిసి ఉండొచ్చు, మేము యాక్టింగ్ చేయాలని మనకి చేస్తున్నాము, ఒక స్క్రీన్ మీద చేస్తున్నాము, ఆ ఇంట్రెస్ట్ ఉందంటేనే మేము చాలా కలలు కన్నా ఉంటాం ముందు ఒక రోజు ఎప్పుడైనా డ్రీమ్స్లో ఓహో ఇలా ఉంటుందా అలా ఉంటుందని నేను చాలా మేనిఫెస్ట్ చేసేదాన్ని తెలియకుండానే. మిర్రర్ మీద నిల్చొని కానీ ఈ షారుఖ్ ఖాన్తో యాక్ట్ చేస్తున్నాను, రణబీర్ కపూర్తో యాక్ట్ చేస్తున్నాను అంత చాలా డ్రీమ్స్ ఉండేది. సో అసలు నాకు ఎవరు ఏం లేకుండానే ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడుతున్నట్టుగా అది నాకు నేనే చాలా కుకప్ చేసుకునేదాన్ని స్టోరీస్ అంతా. సో అది రియల్గా అయినప్పుడు ఓకే నా డ్రీమ్స్ అన్ని మేనిఫెస్ట్ అవుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి అని తెలియకపోయినా ఇట్ వాజ్ ఆల్ వెరీ సర్ప్రైజింగ్. ఒక్కసారి అంటే నాకు అది చాలా Cloud9 అన్నట్టుగా అనిపించింది. లిటరలీ ఐ వాజ్ ఇన్ Cloud9. ఒక్కసారి అయితే హనుమకొండ వరంగల్లో శశిరేఖ గారి ఈవెంట్, చిన్న చాలా మంది ఉన్నారు నా ఎదురుగా. అండ్ వాళ్ళు సెల్ఫీస్ అంటే అందరి చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి. అండ్ నేను క్రేన్ మీద లిటరలీ ఐ వాజ్ ఇన్ Cloud9. సో అంటే చిన్నప్పుడు ఇప్పుడు మనం ఉంటాం, మనకి ఫేవరెట్ స్టార్స్ ఉంటారు, మనం ఎక్కడైనా షోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి అనిపించేసరికి సేమ్ మనం ఫోన్ బట్టి ఇట్లా కూర్చుంటాం కదా. సో ఈ ప్లేస్ లో ఇప్పుడు వేరే వాళ్ళు ఉండి ఆ ప్లేస్ లో నువ్వు వెళ్ళావు కదా. అవును, నిజంగా ఏంటంటే నేను ఆ వెనక రోజు తలుచుకుంటే ఐ వాజ్ వెరీ స్కేర్డ్ ఆ రోజు. అంటే
చాలా భయం వేసింది. అమ్మో అంటే చాలా బాధ్యత మోసినట్టు అనిపించింది. ఓ ఇంతమంది నన్ను ప్రేమిస్తున్నారంటే నేను వాళ్ళకి ఇంకా ఎలాగ వాళ్ళందరినీ ఇంకా ఎంటర్టైన్ చేసేది. సక్సెస్ రావడం ఈజీ, కానీ అది నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టం. నిలబెట్టుకునేది ఎలాగా అనే బట్ 10 years ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 years వస్తూనే ఉంది. బట్ స్టిల్ ఇప్పటికీ ఇదేదో ఉంటుంది నీకు గెస్చర్ బీటెక్ ఫస్ట్ సీరియల్ అట్లానే గుర్తుపెట్టుకున్నారు ఇప్పటికే. ఇప్పుడు నన్ను ముద్దమందరం చిన్నబాబు ఎలా అంటారో తెలియదు కానీ సో నిన్ను సేమ్ ఇప్పటికీ శశి బీటెక్ అండ్ నువ్వు అలాగే ఉన్నావు ఇప్పటికే. వాట్ ఈస్ ద రీజన్ అంటే లైక్ చాలా తక్కువ మంది మెయింటైన్ చేస్తారు, అందులో నా అమ్మాయిని మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. ప్రజెంట్ డేస్లో వాళ్ళ ఏజ్ చూస్తే 19-20 ఉంటుంది, బట్ వాళ్ళు చూస్తే లైక్ 30+ మేబీ వెయిట్ పుట్ అవ్వచ్చు, ఇంకోటి కావచ్చు, అదేంటో తెలియదు. బట్ యూ మెయింటైన్ స్టిల్ సేమ్. నేను ఎప్పుడు ఫస్ట్ డే నేను శశిరేఖ పైన షూట్లో చూసాను, నాకు ఆల్మోస్ట్ అట్లానే ఉంటుంది, చిన్న చిన్న చేంజెస్. ఓకే మేము 90s కిడ్ అంతే అనుకుంటా కృష్ణ. మోస్ట్లీ జెన్జీస్ వచ్చేసరికి అలా కొంచెం ఏమైనా స్కిన్లో మార్పు దేవుడు ఇచ్చేసాడేమో కానీ మెయింటైన్ చేయాలి కదా. మెయింటైన్ చేశాను, తినేసి కూర్చున్నావు అనుకో నువ్వు మెయింటైన్ చేయకుండా సో అవుతావు. బట్ యు వర్క్అవుట్ ఐ వర్క్అవుట్ విత్ మై హస్బెండ్. అది క్రెడిట్స్ నా స్వరూప్కి కూడా ఇవ్వాలి. కపుల్ వర్క్అవుట్ వి వర్క్అవుట్ టుగెదర్. అండ్ ఆల్సో నా ఫ్రెండ్ ఉంది, రూపా ఉంది. తను నాకంటే మన రూపా నాకంటే కొంచెం పెద్దదే తను, కానీ తను కూడా వర్కౌట్ చేస్తుంటే షీ ఈజ్ ఆల్సో మెయింటైనింగ్ వెరీ వెల్. సో నాకు కొంచెం మంచి సరౌండింగ్స్ ఉంది కాబట్టి, గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి, ఉన్నారు కాబట్టి. యాక్చువల్లీ నేను చాలా లేజీ చెప్పాలంటే, బట్ ఐ హ్యావ్ పీపుల్ హూ పుష్ మీ వెల్ వర్కౌట్. స్వరూప్ పుష్ చేస్తాడు అండ్ రూపా కాల్ చేసి చెప్తుంది వెళ్ళావా వర్కౌట్కి అని. సో అదంతా మోటివేట్ చేసి రెగ్యులర్ టచ్లో ఉంటారు అయితే. రెగ్యులర్ టచ్లో ఉంటా. సో యు వర్కౌట్ ఎవ్రీడే. ఎవ్రీడే కాకపోయినా చాలా ఇర్రెగ్యులర్గా వర్కౌట్ చేస్తాను నేను, బట్ స్టిల్. కానీ ఎంత వర్కౌట్ చేసినా డైట్ ఇంపార్టెంట్ అంటారు కదా. 80% డైట్ అండ్ 20% వర్కౌట్ చెప్తారు, బట్ డైట్ థింగ్ ఏంటి? చాలా పువర్ నేను డయట్లో అయితే చేయాలనుకుంటాను. 4 రోజులు చేస్తాను, 5వ రోజు మూడ్ ఉండదు. బట్ ఎలా మెయింటైన్ చేస్తాను ఏమో, అది నిజంగా అదృష్టం అనాలి. జీన్స్ మా అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి. వేసుకునే జీన్స్ కదమ్మా. ఓకే జీన్స్. మా అమ్మకి మా నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి. మీ పేరెంట్స్ కూడా అట్లా స్లిమ్ ఉంటారా? నో, మై ఫాదర్, మా నాన్నగారు కొంచెం స్లిమ్ ఉండేవారు. హీ వాజ్ వెరీ హెల్దీ. మోస్ట్లీ నాకు ఆ హెల్త్, ఆయన చాలా యోగా చేసేవారంట. ఆ యోగం అంతా యోగా చేస్తే ఆ యోగం పిల్లలకు వచ్చినట్టు. సో హెరిడిటరీలో అది ఇది ఆస్తులకి పంచుకోవడం కూడా కాకుండా ఇట్లా యోగం కూడా వచ్చింది. చూడండి, పిల్లలు బాగుండాలంటే పేరెంట్స్ యోగా చేయాలి. సో ఆల్ ద పేరెంట్స్ ఇప్పటి నుంచి మీ పిల్లలు బాగా చేయాలంటే మీరే యోగా చేయండి, వాళ్ళు బాగుంటారు ఇలా. సో నైస్, బాగుంది. అండ్ సో ఫుడ్ హ్యాబిట్స్ అయితే నార్మల్, ఏది తినాలనిపిస్తే అది తినేస్తా. నేను ఒకటి విన్నా, నాకు జనరల్గా టీ అంటే చాలా ఇష్టం. నీకు టీ అండ్ తట్టు మసాలా టీ అంటే చాలా ఇష్టం అంట. అండ్ చాలా బాగా చేస్తామంట. సో ఇప్పుడు నాకు అది చెప్పినప్పటి నుంచి నిన్ను అసలు ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకున్నాను, మళ్ళీ టీల గురించి కాఫీల గురించి మాట్లాడినట్టు ప్రిపరేషన్ అయిపోద్దని. సో అది ఆపి నేను ఇంట్రొడక్షన్ తీసుకున్నా. సో ప్లీజ్ ఇప్పుడు ఒక్కసారి ఆ రెసిపీ ఎలా అంటే, నేను బాగా చేస్తాను ఏదైనా వంట అంటే టీ ఒక్కటే. నేను వంట అంటారమ్మా ప్లీజ్, అదొక చిన్న డ్రింక్ అంతే. ఇప్పుడు వంట అంటే ఓకే సరే ప్రాసెస్ చెప్పు నాకు ఒకసారి. అది నా స్పెషల్ అనమాట. అదంటే అంత ఈజీగా రెసిపీ చెప్పేస్తే అందరు చేసేసుకుంటారు కదా వాళ్ళు. అంటే నువ్వు మా ఇంటికి వచ్చి నా టీ టేస్ట్ చేయాలి అంటే నువ్వు ఇప్పుడు యూట్యూబ్లో ఏదో చేస్తాను నేను అది వస్తా. బట్ నీ దగ్గర నుంచి నీకు తెలియని విషయాలు చాలా తెలుసుకోవాలనుకుంటారు. సో ఇప్పుడు దాకా నువ్వు మసాలా టీ ఎక్కడ రివీల్ చేయలేదు కదా. సో ప్లీజ్ కదా మన వాళ్ళు కోసం అండ్ నా కోసం ప్లీజ్, ఫ్రెండ్స్ ఉన్నప్పుడు. ఓకే అందరు ఇప్పుడు మసాలా టీ చేయమంటే అందరు ఇంట్లో చేసుకుంటుంటారు. ఇప్పుడు నేను అదేదో స్పెషల్ గా ఏం చేయట్లేదు కాబట్టి రెసిపీ చెప్పేస్తే ఇదేముంది మామూలే కదా అని వాళ్ళు నిన్ను తిట్టుకుంటారు. అడిగాడు అట్లా ఉంటుంది. ఇప్పుడు ఇరానీ చాలా చోట్ల ఉంటుంది, కానీ పర్టికులర్ ఒక్కొక్క ప్లేస్ లో చాలా బాగుంటుంది. సో చేసేవాళ్ళని పట్టుకుంటుంది. సో ఏమో నీ దగ్గర ఏముంది, ఏం పెట్టి చేస్తావు నాకు తెలియదు కదా. చెప్తే అన్నీ వేస్తాను. ఇలాచీ వేస్తాను, సినమన్, అది దాల్చిన చెక్క వేస్తాను, మిరియాల పొడి వేస్తాను. ఎందులో వేస్తావు? అదే ఎందులో వాటర్లో ఫస్ట్ అదంతా కొంచెం మరిగించి టీ పొడి కూడా వేసి ఆ తర్వాత మెజర్ చేసుకొని మరి స్టవ్ ఆన్ చేస్తావు కదా. వంట అనేసరికి యాక్చువల్లీ ఇవన్నీ వేసేస్తా, తర్వాత స్టవ్ ఆన్ చేస్తా. ఎందుకంటే నేను మధ్యలో మర్చిపోతే కష్టమని ఫస్ట్ గుర్తు చేసుకొని అంతా వేసేసి తర్వాత స్టవ్ ఆన్ చేసి తర్వాత పాలని మెజర్ చేసుకొని మరి ఎంతమంది ఉన్నారో అంతమందికి అలా ఎంతమంది ఉంటే అన్ని గ్లాసులు వేస్తా. అది తెలియకుండా అంటే నార్మల్గా అలా వేసాను, మెజర్ చేసి మరి ఇన్ని గ్లాస్. మసాలా టీ వచ్చు.
అలా చేస్తాను అనమాట. మెయిన్ కాన్సెప్ట్ ఎక్కడ ఎంతసేపు మరిగిస్తాం అనేది ఇంపార్టెంట్, రైట్? చాలాసేపు మరిగిస్తాను. అది ఎంతసేపు? సిమ్లో పెట్టి అట్లీస్ట్ అది ఉడుకొచ్చేంత వరకు మరిగిస్తాం. ఉడికొచ్చేంత వరకు బాగా ఉడికొచ్చాక ఆ తర్వాత షుగర్ వేస్తాను లాస్ట్లో. ఉడికొస్తున్నప్పుడు అది ఇంకేం పొంగుతుంది అన్నప్పుడు షుగర్ వేస్తే, సో లాస్ట్లో అది బాయిల్ అయిపోయి బాగా బాయిల్ అయిపోయి మొత్తం ఎప్పుడు నుంచి బయట నుంచి సూసైడ్ బయటకు వచ్చేద్దాం అనుకున్నప్పుడు ఇవిడ పెరిగేస్తే దాన్ని ఆపేస్తా. షుగర్ వేసి పెరిగేస్తుంటే సో నోట్ తీసుకోండి, మసాలా టీలో పెరుగు. నో అదే ఇది నాకు అర్థమైంది, వంట వచ్చని. ఓకే ఓకే ఓకే, నోట్ చేసుకోండి. సో పెరిగిన కాన్సెప్ట్ తీసి మనం షుగర్ వేసి షుగర్ బ్లాక్ చేయలేమేమో పెరిగేసి అది అంటే ఎందుకు అసలు ఎందుకు పెరుగు వచ్చింది మధ్యలో నాకు అర్థం కాలేదు. బట్ మధ్యాహ్నం పెరుగుతున్నావా? మధ్యాహ్నం పెరుగుతున్నా. సో స్వీట్ ఆఫ్ యూ, చాలా బాగా చెప్పు. సో మసాలా టీ నేను ఇంటికి వెళ్ళి ఇదే ట్రై చేస్తా, పెరిగేయకుండా చెప్తా ఎట్లా ఉందని కాల్ చేసి. నైస్. అండ్ నువ్వు ఏదో వెబ్సైట్ ఏదో, ఐ మీన్ నువ్వంటే యూ అండ్ యువర్ హస్బెండ్ టుగెదర్ స్టార్టింగ్ ఏ వెబ్సైట్ అంట కదా, అంటే ఏంటి దాని గురించి, ఏంటి జనరల్గా ఏం వెబ్సైట్ అది? ఫస్ట్ ఇక్కడే చెప్తున్నాను అనమాట. ఇప్పటి వరకు నేను సోషల్ మీడియాలో చెప్పాను, బట్ ఏంటైనా చెప్పలేదు కదా. ఏంటనే చెప్పలేదు. సో మొట్టమొదటిసారి మన ఛానల్లో మన ఇంటర్వ్యూలో ఒకటి రివీల్ చేస్తుంది, ఎక్కడో చెప్పండి సీక్రెట్. సో శ్వేత్ అని, దిస్ ఇస్ అది నా శ్వేత్ బై మేఘనా లోకేష్ అనే ఉంది, కానీ దిస్ ఇస్ అ గిఫ్ట్ ఫర్ మీ ఫ్రమ్ మై హస్బెండ్. ఇది ఒక బ్రీడ్, శ్వేత్ బై మేఘనా లోకేష్ అనే ఉంది. సో దీంట్లో మేము ప్రోడక్ట్ ఏది లాంచ్ చేస్తున్నామంటే ఇట్ ఇస్ సిల్వర్ అనమాట. ఓకే, ఇది ఎక్కడ చెప్పలేదు ఇప్పుడు? ఎక్కడ చెప్పలేదు. శ్వేత్ బై మేఘనా లోకేష్ సిల్వర్. సో దీనికి బ్యాక్ స్టోరీ ఏంటంటే, ఎవ్రీ ఇయర్ నా యానివర్సరీ కానీ బర్త్డే కానీ, ఈవెన్ వెన్ స్వరూప్ వాజ్ వర్కింగ్ హార్డ్, అంటే తనకి ఓన్లీ పాకెట్ మనీ ఉన్న రోజుల్లో కూడా తను వర్క్ చేయడంకి ముందు కూడా నాకు గిఫ్ట్స్ అంటే బాగా ఇష్టం. నాకు ఎవరు గిఫ్ట్స్ ఇచ్చినా చాలా ఇష్టం అనమాట. ఈ మెటీరియల్ గిఫ్ట్స్ అనేది ఏదైనా గిఫ్ట్ ప్లాన్ చేసి. సో తను నాకు సిల్వర్ పట్టీలు కానీ, అది కూడా నాకు స్టైలిష్గా ఉండడం ఇష్టం అనమాట. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కానీ, ఈ ఇలాంటి రింగ్స్ కానీ, బ్రేస్లెట్స్ కానీ, ఇలాంటి. దిస్ ఈస్ వన్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్స్. చూడండి చూడండి చూడండి. ఓకే. సో ఇలాంటివన్నీ నాకు గిఫ్ట్ ఇచ్చేటాడు అనమాట. సో స్వరూప్య పెళ్ళికి ముందు కూడా. సో అదంతా నాకు చాలా స్పెషల్గా దాచుకున్నాను, ఇప్పటి వరకు పెట్టుకున్నాను. సో అదంతా సెట్స్ అలాగా ఉన్నాయి అనమాట నా దగ్గర. సో ఎవ్రీ టైమ్ ఐ లుక్ ఎట్ ఇట్ అండ్ వేర్ ఇట్, చాలా స్పెషల్ ఫీలింగ్ ఉండేది. సో ఐ వాస్ టెలింగ్ స్వరూప్, నాకు నువ్వు ఎన్ని గోల్డ్ కొనిచ్చిన, ఎంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్, వాచ్ కానీ ఇవన్నీ కొనిచ్చినా సరే, ఈ చిన్న చిన్న ఈ రింగ్స్ కానీ, ఈ పట్టీలు కానీ సిల్వర్లో చాలా స్పెషల్గా అనిపిస్తాయి నాకు అని తనకు చెప్తే, హీ ఆల్సో గాట్ అన్ ఐడియా. ఓకే, అంటే అమ్మాయిలందరికీ ఇలాంటివే ఇష్టం ఉంటాయి కదా, సో అబ్బాయిలకు కూడా కొంచెం హెల్ప్ చేద్దాము. గోల్డ్ ఇవే కాకుండా అబ్బాయిలవి కలెక్షన్స్ ఇంకా ముందు ముందు వస్తాయి అన్నమాట. ప్రస్తుతానికి అయితే అమ్మాయిలవి లాంచ్ చేస్తున్నాం అనమాట. కాకపోతే జనరల్గా అమ్మాయిలకి నేను చాలా అబ్జర్వ్ చేశాను, గోల్డ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. చాలా ఇష్టం ఉంటుంది. మరి నీకు గోల్డ్ కాకుండా సిల్వర్ మీద ఎందుకు పడింది? అదే ఇప్పుడు ఫర్ గైస్ హూ ఆర్ ఇంకా కొంచెం గ్రోయింగ్ స్టేజెస్లో ఉన్నారు అంటే, దే కాంట్ అఫోర్డ్ టు బై గోల్డ్ టు దేర్ లేడీస్. బట్ అయినా సరే ప్రిషియస్ మెటల్ ఏదైనా ఇద్దామని అనుకుంటారు అబ్బాయిలు. వాళ్ళ మదర్కి కావచ్చు, సిస్టర్కి కావచ్చు, ఎవరికైనా ప్రీషియస్ మెటల్ ఏదైనా ఇద్దామని అనుకుంటారు. ఎవ్రీ టైం గోల్డ్ ఇప్పుడు ఉన్న రేట్స్లో అయితే చాలా కష్టంగా ఉంటుంది అఫోర్డ్ చేయడం. సో ఇది ఒక అఫోర్డబుల్ అండ్ ఆల్సో వెరీ ప్రీషియస్ గిఫ్ట్ అని అనిపించింది. మీకోసం, స్వరూప్ కోసం కాకుండా జనాల్ని మైండ్లో పెట్టుకుని, మీ ఫ్యాన్స్ అందరినీ మైండ్లో పెట్టుకుని, ఇప్పుడు ఎదుగుతున్న నాలాంటి అబ్బాయిల్ని పెట్టుకుని, గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎవరికైనా కూడా ఒక ప్రీషియస్ గా కూడా ఉంటుంది. అది దాచుకునేది కూడా కాస్ట్ కూడా ఇట్ ఇస్ వెరీ అఫోర్డబుల్. ఎలిగెంట్ లుక్ ఉంది. ఎలిగెంట్ లుక్ ఉంటుంది. పెట్టుకుంది చాలా బాగుంది యాక్చువల్లీ. నెక్లెస్ గాని, బ్రేస్లెట్ గాని, ఇయర్స్ కూడా, అది కూడా ఇయర్ రింగ్స్ కూడా సిల్వరే, డైమండ్ లో ఉంది, అది ప్లాటినం డైమండ్ లో. నైస్. సో అదొక ప్రీమియం లుక్ ఇస్తుంది. సో అదంతా మైండ్లో పెట్టుకొని వి స్టార్టెడ్ దిస్ బిజినెస్. ఇప్పుడు సిల్వర్ అందరికీ యాక్సెసిబుల్ ఉంటుంది. ఆల్సో ది స్టైలిష్ వేరియంట్స్ యాక్సెసిబుల్. సో ద బ్రాండ్ నేమ్ ఇస్ శ్వేత్. శ్వేత్ అంటే కూడా ఇట్స్ ప్యూర్ వైట్ అని, అంటే వైట్ ని శ్వేత అంటే వైట్ యాక్చువల్లీ, కరెక్ట్. సో సిల్వర్ వైట్, శ్వేత్ వైట్ కాబట్టి సో రెండింటిని కాన్సెప్ట్ వెరీ గుడ్ ఐడియా అండ్ నైస్ బ్రాండ్ నేమ్. ఆల్ ద వెరీ బెస్ట్. చూడండి, శ్వేత్ బై మేఘనా లోకేష్. అంటే అది మేఘనా లొకేషన్ అని ఉంది కానీ దాని వెనకాల కృషి అంతా మా ఆయనదే అన్నమాట, స్వరూప్ భరద్వాజ్. అవును, ఎందుకు ఇప్పుడు నువ్వు మేఘనా లోకేష్, మేఘనా భరద్వాజ్?
మేఘ్నా లోకేష్ అనేది నాకు ఇష్టం అండ్ స్వరూప్కి కూడా అదే ఇష్టం బికాజ్ మా నాన్నగారి పేరు లోకేష్ అనమాట. సో అది ఆయన లేకపోయినా ఆయన పేరు ఇప్పుడు నాతో పాటు ఉండాలి. ఇట్ ఈస్ మై లక్కీ. మేఘనా, స్వరూప్, లోకేష్ పెట్టుకోవచ్చు, ముగ్గురు కలిసి కలిపి పెట్టుకోవచ్చు. బట్ యాక్చువల్లీ దీని వెనకాల ఉన్న కృషి అంతా తనదే. అది యాక్చువల్లీ శ్వేత్ బై స్వరూప్ భరద్వాజరి ఉండాలి. బట్ హీఈస్ గివింగ్ దిస్ గిఫ్ట్ అంటే నన్ను ముందు పెట్టి నా కోసం అంటూ చేయడం అనేది ఇట్స్ వెరీ స్వీట్ ఫర్ మీ ఆల్సో. ఏమైనా చెప్పాలా మీ హస్బెండ్కి? థ్యాంక్ యూ చెప్తాను బికాజ్ ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. తను నాకు అదంతా నాకేం తెలీదు. నా యానివర్సరీ రోజు జస్ట్ 2 days బిఫోర్ వెబ్సైట్ అదంతా నాకు చూపించాడు అనమాట. సో దిస్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ అని శ్వేత్ బై మేఘనా లోకేష్ అనేది నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. సో ఐ వాజ్ లైక్ బ్లోన్ అవే. చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ అని చెప్తాను. ఐ లవ్ యూ అంటే చెప్పొచ్చు కదా పాపం. ఐ లవ్ యూ స్వరూప్. చూస్తాను, వెరీ క్యూట్. ఆయన తప్పకుండా చూస్తాడు. మీకు రిటర్న్లో ఇంకో రోజు ఆయన కూడా తీసుకొద్దాం. అండ్ వంట అంటే ఇందాకే అర్థమైపోయింది నాకు వంట, కానీ అడగకూడదు. కానీ వంటలో ఎక్స్పెరిమెంట్లు చేస్తారంటే ఇందాక టీలో పెరిగేసినప్పుడే నాకు అర్థమైంది. టీలో షుగర్ ఫ్రెండ్స్. సో ఏం వంటలు వచ్చాయి జనరల్గా? వంటలో ఎక్స్పెరిమెంట్లు చేస్తారని విన్నాను. అంటే ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏంటి ఇందాక అర్థమైంది, కానీ కొత్త ఎక్స్పెరిమెంట్. టీ కూడా అలాగే. ఇప్పుడు వంట చేయడానికి ఎవరినైనా హెల్ప్ తీసుకొని రావచ్చు, మార్నింగ్ చేసి పెట్టి వెళ్తారు. బట్ టీ కూడా పెట్టుకోవాలంటే ఎవరిని పిలుచుకోలేను కాబట్టి ఐ స్టార్టెడ్ మేకింగ్ టీ. వంటలో రాదు టీ తెలుసా? నాకు అది స్టవ్ వెలిగించేదంతా వంట. టీ వెలిచి స్టవ్ వెలిగించేదంతా వంటేనంట. ఓకే, అందులో పెరిగేస్తుంది కాబట్టి వంటలో పెరిగేస్తున్నారు. ఓకే, పక్కన పెడదాం. సో ఏం వంటలు బావచ్చు అట్లీస్ట్ నేర్చుకున్నావా? నాకు ఎందుకో వంటలో ఇంట్రెస్ట్ లేదు. హైదరాబాద్ వచ్చి యాక్టింగ్ కాకుండా ఏం నేర్చుకున్నావు? ఐ మీన్ తెలుగు యాక్టింగ్. తెలుగు నేర్చుకున్నాం. బట్ తెలుగు అమ్మాయిలే ఉంటావు తెలుసా? నేను ఫస్ట్ డే షూట్లో చూసినప్పుడు తెలుగు అమ్మాయి అనుకున్నా. మేఘనాలో పేరు తెలియదు నాకు, మేఘనా అని తెలుసు. తెలుగు అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ అనుకున్నాను, కానీ కట్ చేస్తే బెంగళూరు అమ్మాయి ఉంది. నేనేం అనట్లేదు, ఏం తప్పుగా అనట్లేదు. సో ఏంటంటే జనరల్ ఒక థింగ్ జరుగుతుంది. బెంగళూరులో మీకు కన్నడ షూటింగ్స్ జరుగుతుంటాయి కదా. సో కన్నడ నుంచి తెలుగుకి హీరోయిన్స్ వస్తున్నారు కదా. సో ఇక్కడ బాగానే ఉంది, మీరు హ్యాపీగా ఉంది. సో కానీ ఇక్కడి నుంచి అక్కడికి నాట్ ఈవెన్ హీరోయిన్, జనరల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అక్కడ తీసుకోవట్లా. ఓకే, ఎందుకో తెలీదు. ఎందుకు అంటే ఇప్పుడు కర్ణాటకలో యాక్టర్స్ ఎక్కువ మంది ఉన్నారేమో మోస్ట్లీ. తెలుగు కన్నా తెలుగులోకి నీకు యాక్టర్స్ కనిపించట్లేదు. మనకు స్క్రీన్ పెడితే 16-17 మంది ఉంటారు. శశిరేఖపల్లి, ముద్దమందరు, కళ్యాణ్ వైభవ్ ఉన్నారు. అంటే కన్నడలో ఎందుకు తీసుకోరని చెప్తాను. మోస్ట్లీ ఇట్ ఈస్ బికాస్ ఇక్కడ డబ్బింగ్ చేస్తాం కదా మేము ఇక్కడ. సో కర్ణాటకలో లైవ్ రికార్డింగ్ ఉంటుంది సీరియల్స్లో. సో మోస్ట్లీ ఇప్పుడు సినిమాస్ కూడా లైవ్ డబ్ చేస్తున్నారేమో. సో లైవ్ రికార్డింగ్ ఉంటుంది కాబట్టి లాంగ్వేజ్ ఖచ్చితంగా హోల్డ్ ఉండాలి అక్కడ. లైవ్ రికార్డింగ్ కాబట్టి. కానీ ఇక్కడ మేమందరూ అదృష్టం ఎందుకు చేసుకున్నామంటే డబ్బింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి మేమంతా వచ్చి నేర్చుకొని మాట్లాడుతున్నాం. అక్కడైతే కొన్ని మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం. మరి మీరు ఇక్కడికి వస్తారు, మీరు లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ప్రాంప్టింగ్ తీసుకోవాలి, సేమ్ ఇష్యూ కదా. యాక్చువల్లీ లైవ్ రికార్డింగ్ ఒకటి ఇట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ ఆల్సో లైవ్ రికార్డింగ్ కంటే కష్టమైంది ప్రాంప్టింగ్. అది చాలా మందికి తెలీదు. ప్రాంప్టింగ్ ఈజీ అనుకుంటారు. బట్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ లైవ్ రికార్డింగ్ చేసే వాళ్ళు అక్కడికి వచ్చి ఇక్కడ షూటింగ్ చూస్తే ఇట్స్ ఈజీ అంటారు. వచ్చి చేయమని చెప్పాలి. అంటే నువ్వు 2 చోట్ల చేసావు కాబట్టి కన్నడలో ఎన్ని ఇయర్స్ చేసావు? కన్నడలో సీరియల్స్ 2.5 years చేసాను. 3 serials. హిట్ 1. నాట్ దాట్ గ్రేట్ హిట్. ఇక్కడ శశిరేఖ హిట్ ఫస్ట్. ఇక్కడే హైదరాబాద్ అండ్ తెలుగు ఈస్ మై లక్కీ చార్మ్. సో లైక్ ఒక పుట్టినిల్లు మెట్టినిల్లు అత్తగారిల్లు. ఎందుకంటే స్వరూప్తో నువ్వు ఇక్కడే ఉంటున్నావు, ఇది అత్తోరిల్లు నీకు. సో పేరెంట్స్ అందరూ అక్కడ ఉన్నారు కాబట్టి బాగా సెట్ చేశాను కదా. ఓకే, నీకు కాంప్లెక్స్. కానీ మా అత్త వాళ్ళు మైసూర్లోనే ఉంటారు. మీకు మెయిన్ స్వరూపే కదా కావాలి, అత్తగారు కాదు కదా. సో వాళ్ళు ఇక్కడ నువ్వు హీరోయిన్ కింద చేస్తున్నావు, ఐ మీన్ కన్నడ అమ్మాయిలు చేస్తున్నారు. సో అదే సీరియల్లో తెలుగు అమ్మాయిలు మేబీ హీరోయిన్ మెటీరియల్ అయ్యి ఉండొచ్చు, బట్ క్యారెక్టర్ ఆర్టిస్టులు చేస్తున్నారు. అట్లా మీ ఇద్దరికి ఉన్నప్పుడు ర్యాప్ ఎట్లా ఉంటుంది? అంటే ఆ వేరియేషన్ ఏమైనా నీకు? అంటే వాళ్ళకి డెఫినెట్లీ బాధ ఉంటుంది, మాకు అవకాశాలు దొరకట్లేదు, మీరందరూ వచ్చేసి. నీకు అబ్జర్వ్ చేసావు అట్లాంటి? అయ్యో అబ్జర్వ్ అంటే నాతో కూర్చొని చాలా మంది మాట్లాడతారు ఆ పాప మా అమ్మాయిలు. బట్ అంటే నా ఫ్రెండ్స్ అయి ఉంటారు వాళ్ళు, వెరీ ఫ్రెండ్లీ టు దెమ్. సో వాళ్ళు నాకు అదే చెప్తారు, వీ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ఆన్లీ కన్నడ ఆర్టిస్ట్, నీతో నాకు ప్రాబ్లం లేదు అని చెప్తారు. కన్నడ అయినా నాతో ప్రాబ్లం లేదని వాళ్ళే చెప్పిన. ఇది నిన్ను కాదు, నిన్ను వదిలేసి మిగతా
ఇది ఒకటి ఎగ్జామ్షన్ అనమాట. సో ఈ అమ్మాయిని వదిలేసి మిగతా కన్నడ వాళ్ళందరినీ వాళ్ళ నువ్వు point ఓకే చేస్తారు. యు ఆర్ వెరీ టాలెంటెడ్, నువ్వు ఓకే పర్లేదు Yeah, talented, అన్నట్టుగా దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ. అంటే నేను కొంచెం ఓన్ చేసుకుంటాను, నేను ఇక్కడికి వచ్చాక నేను తెలుగు నేర్చుకున్నాను అండ్ ఐ వాంటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. Tenisa. సో చాలా మంది నువ్వు చెప్పినట్టే నువ్వు కూడా తెలుగు అమ్మాయి అని అనుకుంటావు ఫస్ట్. సో ఫస్ట్ తెలుగు అమ్మాయి అనుకుని వాళ్ళు ఆల్రెడీ నన్ను ఓన్ చేసుకుని ఉంటారు కాబట్టి నాతో అందరూ మంచిగా ఉంటారు అండ్ ఫ్రెండ్స్ లానే ఉంటారు. సో చెప్పుకున్నారు కూడా, వాళ్ళకి బాధ ఉంటుంది బట్ ఏం చేస్తారు అంటే ఇంకా. నిన్ను అడిగితే నువ్వేం చెప్తుంటావు అని అట్లాంటప్పుడు? నేనా అలా ఏం లేదు, మీరు ట్రై చేయండి, వస్తుంది, అలా ఏం ఉండదు, మళ్ళీ టైం అంటే మారుతుంది, మోస్ట్ అక్కడ నుంచి పాజిటివ్గానే చెప్తారు. మనకి ఎక్కువ ఉన్న హీరోయిన్స్ అందరూ 80% కన్నడ అమ్మాయిలు ఉంటారు. బట్ రీజన్ ఏమైంది అంటే ఎందుకు ఓన్లీ అక్కడ నుంచి తీసుకుంటారు? మేబీ బికాస్ కొంచెం ఏమైనా రీజనాలిటీ చేంజెస్ ఏమైనా ఉంటాయా ఫేస్, అలా ఉంటుంది ఏమో తెలుగు ఛానల్. అమ్మాయిలే ఉన్నావు కదా. నువ్వు నన్ను బాగా లాక్ చేస్తున్నావు. లాగే జస్ట్ ఆస్కింగ్ అంతే. అంటే ఇంకో రీజన్, ప్రాక్టికల్ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే మోస్ట్లీ మేము అక్కడ నుంచి వచ్చేసరికి ఒక స్కెడ్యూల్ అంటే మార్నింగ్ అంటే 1 వీక్ ఉండొచ్చు, 10 days ఉండొచ్చు, విల్ బి లాక్డ్ హియర్. లైక్ మాకు మేము డెడికేటెడ్ గా ఇక్కడే ఉండిపోతారు. డెడికేటెడ్ గా ఇక్కడే ఉండిపోతాం ఒక 10 days. నావిగేషన్ ఉండదు ఇక్కడ మీకు, ఎక్కడికి వెళ్ళలేరు, ఎక్కడికి ఎవరు తెలియదు. ఎవరు తెలియదు. సో షూట్ కి వెళ్ళడం, రూమ్ కి వెళ్ళడం, షూట్ కి వెళ్ళడం, రూమ్ కి వెళ్ళడం. అది రీజన్ అయి ఉండొచ్చు. అది రీజన్ మీకు మోస్ట్ ఆఫ్ ది టైం ఇప్పుడు ఒక హీరోయిన్ మీద ఎక్కువ ఉంటుంది సీన్స్ ఇదంతా కూడా. సో హీరోయిన్ టైం అనేది డెఫినెట్లీ షూటింగ్స్కి ఎక్కువ కావాల్సి ఉంటుంది. సో అందుకని మార్నింగ్ టిల్ ఈవినింగ్ వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ ఆర్ ఎనీథింగ్ ఇక్కడ. యా, సో మోస్ట్లీ ఆ రీజన్తోనే ఇక్కడికి వచ్చాక దే డెడికేట్ మోర్ టైమ్ టు ది ప్రాజెక్ట్ అనే ఒక ఉద్దేశంతోనే తీసుకొస్తారేమో. అది అయ్యి ఉండొచ్చేమో, కామ పెట్టావు. ఓకే, సో నైస్, బాగా చెప్పావు. అండ్ ఫస్ట్ కెమెరా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ కన్నడలోనే కదా. సో కన్నడ అంటే మీ ఓన్ లాంగ్వేజ్ కాబట్టి నీకు పెద్దగా ప్రాబ్లం ఉండదు. లేదు, చాలా ప్రాబ్లం ఉండింది బికాజ్ నేను థియేటర్లో చేశాను కాబట్టి. ఫస్ట్ కెమెరాలో యాక్చువల్లీ నాకు ఒక చిన్న హ్యాండ్ షాట్ అయితే పెట్టారు, ఇలా నేను డ్రెస్ని ఇలా అనుకోవాలి, జస్ట్ అదొక సింబాలికలీ అలాగా చూపించారనమాట. సో దట్ వాజ్ ది ఫస్ట్ షాట్. సో నేను నాటకాలే చేశాను కాబట్టి అక్కడ ఏంటంటే ముందుగానే చాలా ప్రిపేర్ అయి ఉంటాము అండ్ తర్వాత షోస్ ఉంటుంది, అలా ఉండేది కదా. యాక్టింగ్ తెలుసు, యాక్టింగ్ సేమే ఉంటుంది. థియేటర్ ఆర్టిస్ట్ యాక్టింగ్ అనేది సేమే ఉండొచ్చు కానీ చాలా ప్యాటర్న్స్ అయితే చేంజెస్ ఉంటాయి కదా. సో కెమెరా ఫేస్ చేయడం వాజ్ డిఫికల్ట్ నాకు కొంచెం. నేను అక్కడ కూడా ఫస్ట్ నేను చేసిన సీరియల్లో కూడా కుందాపుర కన్నడ అని ఉంటుంది. ఇట్ వాజ్ నాట్ లైక్ ప్రాపర్ కన్నడ. అంటే ఓకే, వేరియేషన్ కన్నడలో కర్ణాటకలో వేరే డైలెక్ట్స్ ఎలాగ స్లాంగ్ కూడా కాదు. కన్నడలో కొంచెం సౌత్ కెనరా వెళ్ళే వైపు చాలా కుందాపుర కన్నడ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సౌత్ కర్ణాటక. సో మంగళూరు ఆ సైడ్ నుంచి తుళు, కొంకణి అంతా ఉంటుంది కదా. మైసూర్ ఇన్ బిట్వీన్ బెంగళూరు అండ్ మైసూర్ ఇన్ బిట్వీన్ ఉంటుంది. నార్త్ వేరు, సౌత్ వేరు కదా. సో అక్కడ సౌత్ కర్ణాటక లాంగ్వేజ్ ఒకటి అనమాట. అది ఆల్మోస్ట్ చాలా చేంజ్ ఉంటుంది అనమాట. ఇట్స్ డిఫరెంట్ లాంగ్వేజ్ లానే అనుకోవచ్చు. సో ఆ లాంగ్వేజ్ని నేను నేర్చుకొని కన్నడలో నేర్చుకొని మాట్లాడాలి, లైవ్ రికార్డింగ్ ఉండేది. సో అది కూడా కొంచెం డిఫికల్ట్గానే ఉండింది ఫస్ట్ సీరియల్. బట్ ఆ తర్వాత ఐ హ్యావ్ టు గివ్ క్రెడిట్స్ టు ది డైరెక్టర్ రమేష్ ఇంద్రాని, హీ డైరెక్టెడ్. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు చాలా అంటే వండర్ఫుల్ అని ఇప్పుడు అంటున్నాను ఎందుకంటే నేను అంత నేర్చుకున్నాను అక్కడ నుంచి కాబట్టి ఇప్పుడు వండర్ఫుల్ అనిపిస్తుంది. బికాజ్ ఐ గాట్ టు లెర్న్ సో మచ్ ఇన్ మై వెరీ ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి. సో అప్పుడులో చాలా డిఫికల్ట్గా ఉండేది. అసలు నాకు చెమట వచ్చేసేది. 7 o'clock షార్ట్లో ఉండాల్సింది. అక్కడ అంటే ఆ ప్రొడక్షన్లో మటుకు 7 o'clock స్టార్ట్ చేసేవారు, బై 8 o'clock ఫినిష్ చేసేవారు అనమాట. అలా ఉండేది. బట్ వెరీ స్ట్రిక్ట్ అండ్ నైస్ ప్రొడక్షన్ అంటే చాలా మంచిగా తీసేవారు అనమాట. ఇట్ వాస్ అ వెరీ గుడ్ ప్రొడక్షన్. సో ఆ సీరియల్ ఇక్కడ డబ్బింగ్ అయ్యేదంట అప్పుడు నేను చేసినప్పుడు. ఇక్కడ చూసారు జీ తెలుగులో శశిరేఖ ముందు పరిచయం ఉన్నాను. ఆ తర్వాత నుంచే సో అది డబ్బింగ్ అయ్యేది కాబట్టి ఆ తర్వాత నుంచే నాకు యాక్చువల్లీ చాలా కాల్స్ వచ్చేది. ఈవెన్ ప్రభు గారు అడుగుదాం అనుకున్నాను. కన్నడలో అలా బాగానే ఉంది, నీకు ఆఫర్ తెలుగు ఆఫర్ ఎలా వచ్చిందా అంటే జనరల్ కన్నడ నుంచి ఫస్ట్ తెలుగు వచ్చేస్తే ఓకే, కన్నడలో 3 serials చేశాక నువ్వు తెలుగు ఆఫర్ ఎట్లా వచ్చిందని అడుగుదాం అనుకున్నా. అదే మేబీ డబ్బింగ్ వల్ల చూసారేమో నన్ను ఇక్కడ. ఓకే బాగుంటుంది అని నాకు చాలా కాల్స్ వచ్చాయి. బట్ నేను అప్పుడు లేదు నాకు కన్నడ తప్ప ఇంకా వేరే లాంగ్వేజ్, తెలుగులో ఒక్క వర్డ్ కూడా రాదు నాకు, నేను ఎలా చేయగలుగుతాను, లాంగ్వేజ్ లేదు నేను ఎలా చేయగలుగుతాను అంటే
బట్ దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ ఆర్ టెక్నీషియన్స్ కావచ్చు, బికాస్ దే గేవ్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇనిషియలీ. నేను ఇక్కడ లేదు మేము నేర్పిస్తాం మీరు వచ్చి చేయండి అన్నట్టుగానే చెప్పారు. సో దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. అంతకుముందు శశిరేఖకు ముందు ఒక 2, 3, 4 ప్రాజెక్ట్స్ వచ్చాయి. 4 ప్రాజెక్ట్స్ వద్దన్నా తెలుగే 4 ప్రాజెక్ట్స్ వద్దన్నా తెలియకొద్దన్నో కానీ తెలియక అదే డెస్టినీ ప్రీ-రిటన్ అంటారు చూడు, మనం తీసుకుందాం అంటే రాదది. సో యూ గాట్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. అండ్ తెలుగులో సినిమా కూడా చేశాను, సీరియలే కాదు. ఐ థింక్ 2 మూవీస్, ఒకటి మెయిన్ లీడ్, ఇంకటి వన్ ఆఫ్ ద హీరోయిన్స్, రైట్? అది అంత నాట్ అ వెరీ గుడ్ క్యారెక్టర్, బట్ ఫస్ట్ వన్ సెకండ్ వన్. ఓకే, ఫస్ట్ అబౌట్ ఇది నా ప్రేమ కథ విత్ మన రవి గారు. సో ఎట్లా వచ్చింది ఆఫర్, సినిమా ఆఫర్? సినిమా ఆఫర్ బికాస్ ఆఫ్ శశిరేఖనే వచ్చింది. అంటే సినిమా చేశాను, ఒక సినిమా చేస్తున్నా అనే దానికంటే ఎక్కువ శశిరేఖ చాలా సినిమాటిక్గా తీశారు. బికాజ్ నువ్వే ముద్దమందారం కూడా అలాగే సినిమా. యాక్చువల్లీ నేను శశిరేఖ చేస్తున్నప్పుడు ఐ వాజ్ ఈవెన్ ప్రజెంట్ వైల్ మీరు మీ కాస్టింగ్ జరిగేటప్పుడు కూడా మనం హౌస్ ఉండేది. సో మీరందరూ రావడం, యువర్ పిక్డ్ ఫ్రమ్ ఫేస్బుక్ ప్రొఫైల్లో చూసి ఐ నో దట్ బికాస్ ఐ వాజ్ దేర్. ఏ దిస్ గై ఇస్ నైస్ అని కూడా చూపించారు నాకు ప్రభు గారు. సో అలా సీనియర్ అయితే 6 months. సో శశిరేఖ చాలా సినిమాటిక్గా తీశారు మేడం. మై వెరీ ఫస్ట్ డే ఆఫ్ షూట్, ఫ్యూ డేస్ స్టార్టింగ్లో మహానటి గెటప్స్ ఉంటాయి. నాట్ మహానటి సినిమాలో సావిత్రి గారి గెటప్ ఫేమస్ అయింది. యా, బట్ ప్రాపర్ ఆహన పెళ్లి అంటే కీర్తి సురేష్ గారు వేసుకునే ముందు సేమ్ గెటప్ నేను చేస్తాను. సో అలాంటి ఆ గెటప్ వేసుకొని తెలుగు సినిమాస్, అప్పుడు పాత సినిమాస్ అన్ని వెళ్ళి చూసి, అండ్ ఐ గోట్ టు నో అబౌట్ ది లెగసీ అండ్ ఆల్ దాట్. అండ్ యా, అండ్ ఆ తర్వాత అక్కడ సాంగి టెంపుల్లో ఆ షూటింగ్ చేసాం కదా, రామోజీ ఫిల్మ్ సిటీలో. సో ఆ షూటింగ్ చేసినప్పుడు కూడా ఇంత గ్రాండ్యూర్గా నేను షూటింగ్ చేయడం కూడా చూడడం ఫస్ట్ టైం. అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ నా ఎక్స్పీరియన్స్. సో షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ శశిరేఖ ఫ్రమ్ ది స్టార్ట్ టు లాస్ట్ ఒక సినిమాటిక్గా ఉండేదన్నమాట. ఒక సీరియల్ని ఆ రేంజ్లో మోస్ట్లీ ఆ తర్వాత నేనే చేశాను, కానీ దట్ రేంజ్ ఐ డోంట్ థింక్ ఎనీబడి రీచ్. చాలా బాగుండేది. సో అది చూసి మూవీ ఆఫర్ వచ్చింది. శశిరేఖ చూసి మూవీ ఆఫర్ వచ్చింది. శశిరేఖకి ఎప్పటికీ కూడా వాళ్ళందరికీ, జనాలందరికీ ఒక నాస్టాల్జిక్ ఫీలింగ్ అనమాట. చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు దే రిమెంబర్, దే రీకాల్ దేర్ మూమెంట్స్ విత్ దేర్ ఫ్యామిలీ. వాళ్ళందరూ ఫ్యామిలీతో కలిపి చూసిన మూమెంట్స్ అంతా తలుచుకుని నన్ను అంత ఓన్ చేసుకున్నారు. సీన్స్ కూడా, ప్రతి సీన్స్ కూడా ఫ్యామిలీ సీన్స్ మీది, పల్లెటూరు వాతావరణం, అండ్ అబ్బాయి ఎక్కడి నుంచో రావడం, అండ్ బాగుండేది. ఆ డ్రీమ్ గల్ అంతే, ఆ కాన్సెప్టే డిఫరెంట్గా ఉండేది అనమాట. ఫస్ట్ టైం ఇన్ సీరియల్స్ అలా వచ్చింది అని. అంటే అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా చిలిపిగా నాకు సెట్ అయిపోయింది బాగా. అదే ఒరిజినల్ క్యారెక్టర్ కదా, ఇంట్లో అల్లరి పిల్ల, అది కొంతమంది మనకి ముద్దమందారం వాళ్ళకు సేమ్ క్యారెక్టరైజేషన్. సో దానికి ఓకే, అది సూపర్ ఫేమ్లో ఉన్నప్పుడు నీకు క్యారెక్టర్ వచ్చింది, నువ్వు సినిమా ఒప్పేసుకున్నావు. బట్ సినిమా సరిగ్గా వెళ్ళలేదు కదా, రైట్? సో అదే ఎట్లా అనిపించింది అంటే, ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళావు, సో నెక్స్ట్ ఇంకా పైకి వెళ్దాం అనుకుంటారు, కానీ మనం మళ్ళీ సీరియస్గా వచ్చాం. ఓకే, నీకు ఆ సినిమా కన్నా సీరియల్ ఫేమే ఎక్కువ, నీ ఫేమ్ దానికి ప్లస్ అవ్వాలి, అంతేగా? సో బట్ అంత మనం అనుకున్న సినిమా తర్వాత ట్రై చేశాను కొన్ని ఆడిషన్స్కి అంతా. అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక హయ్యర్ లెవెల్కి వెళ్దామని అనుకుంటారు కదా. ఇట్ ఈస్ స్టిల్ మై డ్రీమ్ టు బీ ఇన్ సినిమాస్. హీరోయిన్గానే ఉండాలి అనేది కూడా కాకుండా మంచి క్యారెక్టర్స్ చేయాలి, రోల్స్ చేయాలి, యా, ప్రామినెంట్ రోల్స్, యాక్టింగ్ స్కోప్ ఉండే రోల్స్ చేయాలనేది అయితే డెఫినెట్లీ ఆశ ఉంది. చూడాలి ఎప్పుడు అవుతుందో. బట్ రెండో సినిమా అది ఇట్ వాజ్ నాట్ ఈవెన్ ప్లాన్డ్. సరే, అయితే ఒకటి ఇది నా ప్రేమ కథ గురించి చెప్పింది కాబట్టి, సో మూవీ ఎక్స్పీరియన్స్, సీరియల్ ఎక్స్పీరియన్స్. సో ప్రజెంట్ కొంతమంది చెప్తారనమాట, జనరల్గా ఇప్పుడున్న సినారియో ఏంటంటే, ఏదైనా సినిమా ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు మనం సీరియల్ అని చెప్పామనుకో, సీరియల్ ఆర్టిస్టా, సీరియల్ యాక్టింగ్ అని ఈవెన్ ఆడిషన్ కూడా ఇవ్వకుండా పంపేస్తున్నారు. బట్ అటన్నా సీరియల్లో చూసి నేను తీసుకున్నారంటున్నావు. సో ఆబ్వియస్లీ సీరియల్ యాక్టింగ్ చూసి తీసుకున్నారు, సినిమా చేసావు. సినిమా చేసాం, కానీ అక్కడ కూడా మాకు సీరియల్ యాక్టింగ్ వద్దు అన్నారా ఒకసారి. సీరియల్ యాక్టింగ్ ఒకటి, థియేటర్ యాక్టింగ్ ఒకటి, సినిమా యాక్టింగ్ ఒకటి ఖచ్చితంగా ఉండదు. అలా ఉండదు. నేను చెప్పేది, ఆ గుడ్ యాక్టర్ నోస్ వాట్ టు డూ, వాట్ టు గివ్ అనేది తెలుస్తుంటుంది.
అంటే వాళ్ళకి ఏంటో మేము ఓవర్ యాక్టింగ్ చేస్తాము అనేది సస్టైనిటీ ఉంటుంది కదా సీరియల్లో, జనరల్గా సస్టైన్ చేస్తాం మేము. యాక్చువల్లీ సీరియల్ యాక్టర్స్కి ఎలా ఎమోట్ చేయాలి ఎలాంటి దాంట్లో అనేది ప్రిసైజ్గా తెలిసి ఉంటుంది నన్ను అడిగితే. ఇక్కడ ప్యాటర్న్ అలా ఉంది సీరియల్లో. మాకు క్లోజప్స్ ఎలా చూపిస్తారు అండ్ ఆ ప్యాంట్ షర్ట్స్ అవి ఖచ్చితంగా ఉంటుంది. దట్ ఈస్ ది ప్యాటర్న్. అండ్ జనాలు కొంచెం ఏజ్ అయిన వాళ్ళు ఎక్కువ చూస్తారు కాబట్టి ఆ ప్యాటర్న్లో సీరియల్ తీస్తారు. డ్రామా కావాలి కాబట్టి అండ్ ఆ రియాక్షన్స్ కట్ కావాలి కాబట్టి యాజ్ యూ నో కొంచెం డ్యూరేషన్ ఉండాలి కాబట్టి సీరియల్స్లో అలా తీస్తారు. యా మేబీ అందుకనే సినిమా వాళ్ళందరికీ ఓకే వీళ్ళు చేసేదే ఓవర్ యాక్టింగ్ అనేది వాళ్ళకు ఉంటుందేమో. బట్ ఇట్ ఈస్ లైక్ దట్. అంటే ఇప్పుడు ఒక థియేటర్లో మేము స్టేజ్లో చేస్తున్నామంటే ది లాస్ట్ వన్ షుడ్ ఆల్సో నో అవర్ ఎమోషన్ కాబట్టి లాస్ట్లో కూర్చున్న వాళ్ళకు కూడా మా ఎమోషన్ కావాలి హెవీగా చేయాల్సి ఉంటుంది. వాయిస్ కూడా. అండ్ టీవీకి వచ్చేసరికి కూడా టీవీ ఇస్ దిస్ మచ్. సో వాళ్ళు ఇక్కడే కూర్చుంటారు, ఇక్కడ కూర్చొని చూస్తారు. బట్ అయినా సరే వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ మోర్. సీరియల్ ప్యాటర్న్ అలా ఉంటుంది. సినిమా అంత పెద్దగా ఓన్లీ సినిమానే మీరు చూస్తుంటారు కాబట్టి యూ నీడ్ నాట్ డూ సో మచ్. అది ఐ థింక్ మనకు తెలిసి ఉంటుంది. మీరు నువ్వు కావచ్చు నేను కావచ్చు. సో ఐ థింక్ అది నేను చాలా విష్ చేసుకునేది అది లైక్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. తెలుసుకోవాలి లైక్ సీరియల్ ఆర్టిస్ట్ ఆర్ కేపబుల్ ఆఫ్ ఎనీ సినిమా ఆర్టిస్ట్. జస్ట్ ఆ మైన్యూట్ లేయర్ తీసేస్తే అంతా ఒకటి. యాక్టింగ్ అనేది ఇస్ అ సింగిల్ థింగ్. ఎక్కడైనా యాక్టర్స్ అండ్ యాక్టర్స్ ఆర్ యాక్టర్స్ ఎనీవేర్. సీరియల్ యాక్టింగ్ అది డిఫరెంట్. ఏదైనా చేయగలమని చెప్తుంది. ఇఫ్ దే ఆర్ థింకింగ్ లైక్ దట్ ఐ థింక్ దే ఆర్ నాట్ వెరీ నాలెడ్జబుల్ అని నన్ను అడిగితే. ఓకే నైస్. యాక్చువల్లీ సీరియల్స్ చేసేటప్పుడు నేను విన్నా యాక్చువల్లీ జనరల్గా అమ్మాయిలు నాకు ఆ సీన్ కంఫర్ట్ లేదు, ఈ సీన్ చేయను ఆ సీన్ చేయను అంటారు. బట్ నువ్వు ఒక సూసైడ్ అటెంప్ట్ సీన్ ఏదో ఒకటి ఉంది, చాలా ఎత్తు మీద ఉంది. అది అక్కడ మేము కూడా షూట్ చేసాం. ఆ పాండ్లో ఇక్కడ దూకేయాలి. యాక్చువల్లీ నువ్వు టక్కని చెప్పగానే దూకేసావంట, డూప్ కూడా లేకుండాను. అంటే అది ఫస్ట్ సీరియల్ కదా. అండ్ ఆల్సో నేను ఇదే చెప్పాను కదా, హనుమకొండకి వెళ్ళొచ్చాను, జనాల ప్రేమ అంతా చూసాను, రెస్పాన్సిబిలిటీ ఉండింది. ఐ వాజ్ లైక్ ఐ హావ్ టు గివ్ ఆల్ మై సెల్ఫ్ ఇన్ టు దిస్. ఇప్పుడు అందరికీ నేను బాగా చేసి చూపించాలి. సో డైరెక్టర్ ఏం చెప్పినా అది చేయాలనేది అయితే ఉండేది. ఏం చెప్పినా చేసేస్తున్నా అంటే మా కాంపిటీషన్ ఇప్పుడు మనం చేయకపోతే మనం అడుగుతారు. అంటే నాకు అంత ఎక్సైటెడ్గా ఉండేదాని అనమాట. ఈవెన్ టుడే ఐ హ్యావ్ దట్ ఎక్సైట్మెంట్. బికాజ్ ఇప్పుడు శశిరేఖ అంత ఫేమ్ ఇచ్చిందంత హ్యాపీనెస్ నాకు ఇచ్చింది అంటే డెఫినెట్లీ ఇచ్చిన తర్వాత కళ్యాణ వైభవం ఆల్సో బిగ్ హిట్, రక్త సంబంధం. సో అదంతా వచ్చింది అంటే మేబీ బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్ అండ్ ఆ సిన్సియర్గా ఉన్నాను కాబట్టి మోస్ట్లీ వచ్చిందని. దట్ ఈస్ ది ఓన్లీ ఫార్ములా ఐ ఫాలో. సో అందుకనే అప్పుడు ఇప్పుడైనా కొంచెం చూసుకుంటానేమో కింద మంచిగా ఉందా లేదా అని. ఈసారి కొంచెం చూసుకుని దూకుతా. అప్పట్లో చూసుకోకుండా దూకేసాను. యాక్చువల్లీ ఇటు ఒక ఫాల్స్లా ఉండేది. వాళ్ళు యాక్చువల్లీ మేనేజర్స్ వాళ్ళందరూ ఒకసారి ట్రై చేసి చూశారు. అండ్ నేను ముందే చెప్పాను కదా, ఐ వాజ్ వెరీ హైపర్ ఉండేదాన్ని నేను. సో చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న వాళ్ళు ఎక్కడైనా ఫాల్స్కి తీసుకెళ్తే అప్పుడు కూడా అలాగా వాటర్ అంటేనే నాకు ఇష్టం అనమాట. దూకాను, అది కూడా చేశాను. అంటే దూకడం అంటేనే మోస్ట్లీ నాకు ఇష్టం కాబట్టి నాకు అది భయం ఉండదు. సో ఎవరైనా భయం షూటింగ్ లో కూడా ఇప్పుడు అబ్బాయిలే కొంచెం భయపడుతుంటారు. ఎందుకు ఇంత భయపడతారని నాకు ఆశ్చర్యం. భయంగా కూడా ఉంటుందా, నొప్పి కూడా తగ్గుతుందా? అబ్బాయిలు పాపం గర్ల్ ఫ్రెండ్స్ గురించి ఏమైనా ఆలోచిస్తారు. మన కాలు చేతిరిగితే కొంచెం బాగుంది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దూకడానికి ఇంత ఆలోచిస్తున్నారంటే ఎవరో ఒకరు దూకి చూస్తుంటారు. కింద సేఫ్టీ అయితే అది నాకు తెలియదు. హైట్ ఫోబియా ఉంటుందంట, తెలియదు నాకు. చాలా రోజుల యాక్చువల్లీ తర్వాత హీరో ప్రతాప్ లిటిల్ స్కేర్డ్. తను చేశాడు కానీ దూకే ముందు హనుమంతుడిది అంటే తనకి ఎలా అంటే తన తర్వాత చెప్పాడు అనమాట, ఈ అమ్మాయి దూకేసింది అని. చాలా శ్లోకాలు అవి చెప్పుకొని దూకాడు అనమాట. కిందకి ఇలా చూపించాడు, ఇక్కడ చూడు రాయి ఇక్కడే ఉంది, పొరపాటున తగలు ఉంటే అంటే ఏహే తగలదు, వాళ్ళు ఇక్కడ దూకమన్నారు కదా, దూకేవి ఏం కాదులే. ఆల్రెడీ మేనేజర్స్ దూకి చూపించారు. యాక్చువల్గా ఏం ప్రాబ్లం ఉన్నా కింద వాళ్ళు కూడా ఉన్నారు, సేఫ్టీ ఉన్నారు. హైట్ ఫోబియా ఉంటదంట చాలా మందికి. వాటర్ నుంచి రాళ్ళు కనిపించవు మనకి జనరల్ గా, కనిపించవు. అది మన ఫేట్ కూడా, మన లక్ కూడా. ఇన్ కేస్ కొంచెం అటు ఇటు అయ్యి విండ్ ఉంటుంది, కొంచెం పక్క పడ్డ రాయి మీద పడితే
సేఫ్టీ తీసుకునే ఉంటారు షూటింగ్స్లో మ్యాక్సిమం తీసుకుంటారు, I know. తీసుకుంటారు, కానీ చాలా మంది ధైర్యం సో చేయరు. లేడీ సూపర్ స్టార్, నాట్ సో సోప్ స్టార్, సూపర్ స్టార్, లేడీ సూపర్ స్టార్. సో నైస్, చాలా మంది. అంటే మనం ఇంటెంట్ బాగుంటే దేవుడు ఏం చేయని. ఇంటెంట్ బాగుంటే కంటెంట్ అలా వస్తుంది. అర్థమైంది నాకు. వెరీ నైస్. అండ్ యూట్యూబ్ ఎలా జరుగుతుంది? యూట్యూబ్ జరుగుతుంది. వి లైక్ డూయింగ్ వ్లాగ్స్. నేను స్వరూప్ మేము అంటే ఒక వ్లాగ్స్ వల్ల అయినా ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేస్తాం. కుకింగ్ అని ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఏమేమి టూర్లు వేస్తారు? కిచెన్ టూరు, ఫ్రిడ్జ్ టూర్, హౌస్ టూర్, ఫ్రిడ్జ్ టూరు, కొంతమంది మేకప్ కిట్ టూర్. అది నేను చేయలేదు అనుకుంటాను, మోస్ట్లీ చేయలేదు, ఈ తెలియదు. మధ్య నేను ఒక చోట చూసా బాత్రూమ్ టూర్ కూడా. బాత్రూమ్ టూర్ చేయను ఎప్పటికీ కూడా. నువ్వు చేయలేదు, నేను చూసా ఒక చోట బాత్రూమ్ టూర్. ఓకే, ఏం బట్ చెప్తారు? పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ మేబీ, అందుకనే ఇస్తారు. ఇప్పుడు నేను ఎప్పుడైనా మధ్యలో వ్లాగ్ చేయట్లేదంటే ఐ గెట్ సో మెనీ డిఎమ్స్, వై ఆర్ యూ నాట్ డూయింగ్, చేయండి అన్నట్టుగా అడుగుతారు. నేను ఎవరిని అడిగారు ఇట్లా బాత్రూమ్ టూర్? బాత్రూమ్ టూర్ చేయమని ఎవరు అడగలేదు, బట్ ఫ్రిడ్జ్ టూర్ చేయమని అడుగుతారు. చూపించా ఫ్రిడ్జ్లో ఏమని? చూపించాను, ఎంత బాగా అస్సలు బాగా చూడడానికి కూడా చూపించాను. నువ్వు కనీసం టూర్ చేస్తున్నాం కదా, నీట్గా ఉంచవా? తీసేసి ఆల్రెడీ పెరిగేసినట్టు వేసేస్తావా? వెరీ హానెస్ట్. నిజాయితీ పర్వాలేదు అబ్బా. సో ఓకే, ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నాం, సీరియల్స్ చేస్తున్నాం, అండ్ అట్ ద సేమ్ టైం బిజినెస్ ప్లాన్ చేస్తున్నాం, వెబ్సైట్. అసలు ఎట్లా? మనకి 24 hours కదా ఉన్నాయి, మాకు 24 hours ఉన్నాయి, కానీ మాకు ఒకటి చేయడానికి అవ్వట్లేదు. నువ్వు 3 ఎట్లా మేనేజ్ చేస్తావు? సీరియల్స్ యాక్చువల్లీ ఇప్పుడు కొంచెం ఫ్రీగానే ఉన్నాను, బట్ రక్త సంబంధం, కళ్యాణ వైభోగం ఒకేసారి జరిగేది. అప్పుడు పెళ్లి కూడా చేసుకున్నాను. సో ఇట్ ఆల్ హ్యాపెండ్. అంత నేను ఎలా మేనేజ్ చేశానో నాకే తెలియదు, అదంతా మేనేజ్ అయిపోయింది. అంటే ఆర్టిస్ట్ కి ఫస్ట్ ఇంపార్టెంట్ ఫేస్. మనం 2 కాల్ షీట్లు చేస్తే మిడ్ నైట్ అవుద్ది, ఎర్లీ మార్నింగ్ 24 hours చేసిన రోజులు ఉన్నాయి. మనం నిద్ర లేకపోతే ఫస్ట్ కళ్ళు తేడా కూడా వస్తాయి. బట్ అది చాలా కష్టమైన పని కదా. అంటే మోస్ట్లీ ఎంజాయ్ చేస్తే ఏది కష్టం, ఇష్టపడి చేస్తే ఏది కష్టం కాదు. కోట్ వచ్చింది మనకి, ఒక రాసుకోండి. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year నుంచి సీరియల్ ఏం చేయలేదు, కెమెరా ఫేస్ చేసి యాక్ట్ చేయలేదు. ఎక్స్క్యూజ్ మీ, నా క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకున్నాను. కళ్యాణ కంపెనీ లాస్ట్, సో ఇప్పుడు తర్వాత కామా లేకపోతే ఫుల్ స్టాప్ అయినా? అంటే నాకు డౌట్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు బిజినెస్ కూడా పెడుతున్నారు కదా మీరు, సో కంపెనీసి ఇటుగా జంప్ అయిపోతున్నామో నువ్వు? ఆ శశి ఫేస్ మిస్ అవుతుంది కదా. యాక్టింగ్ తర్వాతే ఏదైనా, సో అదంతా యూట్యూబ్ కానీ వెబ్సైట్ కానీ జస్ట్ కామాయే. మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ చేసి చెరిపేసి మళ్ళీ కంటిన్యూ, వెయిటింగ్ ఫర్ ది రైట్ ప్రాజెక్ట్ అంతే. సీరియల్స్ అనేసరికి ఎట్లాంటి సీన్లు అయినా చెయ్యాలి. సో అది పెళ్ళికి ముందు ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ జనరల్ పేరెంట్స్ కూడా కొంతమంది ఒప్పుకోరు, అమ్మాయి సీరియల్స్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీస్ అని ఇట్లా వేరే వాళ్ళు రిలేటివ్స్ అలా అనుకుంటారని. అలాంటిది మీ పేరెంట్స్ నేను నమ్మి పంపించారు, యూ సక్సీడెడ్ అందులో. కానీ నీకు పెళ్ళయ్యాక కూడా మీ హస్బెండ్ సపోర్ట్ ఉంది, మీ అత్తగారు మెయిన్. సో అత్తగారు వాళ్ళు ఒప్పుకోలేరు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉన్న పక్కన రిలేటివ్స్ ఏంటి మీ కోడలు ఎట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు. సో మీకు ఈ సపోర్ట్ ఎట్లా ఉంది మీ హస్బెండ్ నుంచి కానీ అత్తగారి నుంచి కానీ? ఇప్పుడు ఆల్ గుడ్. అంటే కొంచెం స్పెక్యులేషన్స్ ఉండేది మా అత్తగారి సైడ్ అంటే అదే మీరు చెప్పినట్టు జనాలు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమంటారో అనే భయం డెఫినెట్లీ మా అత్తగారికి, మావయ్య గారికి వాళ్ళకి ఉండింది. బట్ ఆల్రెడీ రన్నింగ్ సీరియల్లో ఉండగా పెళ్లి చేసుకున్నాను. ఆల్సో స్వరూప్ వాళ్ళని కన్విన్స్ చేశాడు అనమాట. ఆయనే కన్విన్స్ చేశాడు. లవ్ మ్యారేజ్. సో అంటే తిను తెలుసు నాకు, తిను సీరియల్ చేస్తుండగానే నాకు కూడా తెలుసు కాబట్టి షీఈస్ గుడ్, ప్రాబ్లం ఏమి ఉండదు, యాక్టింగే అది అన్నట్టుగా వాళ్ళు. యాక్టింగ్ అది సరే, నా దగ్గర మంచి క్వశ్చన్ ఉంది, యాక్టింగ్ అది గుర్తుపెట్టుకో, సరే చెప్పు తర్వాత మాట్లాడదాం. సో వాళ్ళు కూడా సరే చూద్దాం అన్నట్టుగా కొంచెం ఉండింది వాళ్ళకి భయాలు అత్తగారికి. తర్వాత కన్నడ డబ్బింగ్ అయ్యింది అనమాట, కళ్యాణ వైభోగం. ఇంకా వస్తుంది అక్కడ కన్నడలో సీరియల్. ఎక్కడ డబ్బింగ్ అయింది? ఇక్కడది కన్నడలో డబ్బింగ్ అయింది. ఇప్పుడు ఇక్కడది మార్కెట్. ఓకే. సో అప్పుడు జనాలందరూ నేను ఏదైనా ఫంక్షన్లో కలిసినప్పుడు వాళ్ళతో వచ్చి మాట్లాడడం కానీ, అండ్ మా అత్తగారికి వెళ్ళి తను బాగా యాక్టింగ్ చేస్తుందని యాక్టింగ్ గురించి మాట్లాడినప్పుడు వేరే ఏ విషయాలు ఏం మాట్లాడలేదు, ఎవరు ఏం అనుకోలేదు. అంటే కొంచెం ఆ నోషన్ ఉంటుంది మోస్ట్లీ పేరెంట్స్లో, అలా జనాలు ఏమనుకుంటారో అనేది. బట్ యాక్చువల్లీ జనాలు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఈ మధ్యన. సో వాళ్ళు అలా వెళ్ళి చెప్పేసరికి దే ఆల్సో నో బెటర్, లైక్ నా గురించి ఇంకా మంచిగా పర్సనలీ దే గోట్ టు నో మీ. బట్ జనాలు ఎలా పర్సీవ్ చేసుకుంటారో అనేది వాళ్ళకి ఉంటుంది. బట్ అయినా సరే వాళ్ళందరూ మంచిగా రియాక్షన్ ఇచ్చేసరికి దే ఆర్ మోర్ హ్యాపీయర్ నౌ. ఇంకా
సో వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది నాకు, పేరెంట్స్తో పాటు అత్తగారి సపోర్ట్ లేకుండా చేయలేం. పెళ్లి తర్వాత వేరే ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోతుంది కదా. అవునవును. సో నువ్వు ఇంత మంచి హిట్ దాని తర్వాత కళ్యాణం కమనీయం కూడా సూపర్ హిట్ బాగా జరిగింది. సో సపోర్ట్ బాగుంది. సపోర్ట్ చాలా బాగుంది. సో బాగుంది. సీన్స్ వైజ్కి వస్తేనేమో ఎందుకు నవ్వుతున్నావు? అంటే ఎక్కడికి వస్తున్నావు, నువ్వు ఏం క్వశ్చన్ అడుగుతున్నావు? అది నువ్వు ముందు ఊహించేసావా? సరే, హీరోయిన్స్ అనేసరికి ఫస్ట్ మనకి సీరియల్స్ ఎక్కువ రొమాంటిక్ సీన్స్ ఉంటాయి జనరల్గా. చూసే వాళ్ళకి అది ఇద్దరే కనిపిస్తారు, కానీ ఇక్కడ మనం సీన్స్ చేసేటప్పుడు పక్కన కెమెరామ్యాన్ కానీ లైట్ మ్యాన్స్ కానీ అసిస్టెంట్లు మేకప్ అసిస్టెంట్లు అందరూ చుట్టూ చూస్తుంటారు, ఇలా పెట్టుకుని ఇప్పుడు చూడదు. సో అది కొంచెం ఎంబారసింగ్ ఉంటుంది. సో హౌ యూ ఫీల్ నువ్వు చేసేటప్పుడు? నాకు ఎంబారసింగ్ అనిపించలేదు మోస్ట్లీ, బికాస్ నేను థియేటర్ చేస్తున్నాను కాబట్టి. థియేటర్ నాటకాలు చేసినప్పుడు డెఫినెట్లీ వీ నో దట్ పీపుల్ ఆర్ వాచింగ్ అస్. డైరెక్ట్ ఉంటారు కదా, సో మాకు తెలుసు. అండ్ ఇక్కడ కూడా ఎవరైనా చూస్తే నాకు ఇంకా ఇంకా ఒక స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. ఓకే, నన్ను చూస్తారు ఇప్పుడు, నేను ఇంకా బాగా చేయాలి. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ది ఎనీ కైండ్ ఆఫ్ యాక్టింగ్, అంతా మనం ఎమోషన్సే కాబట్టి. అండ్ ఐ రియలీ ఎంజాయ్ డూయింగ్ దట్ లవ్ సీన్స్. ఇట్స్ ప్యూర్ లవ్, ఒక ఎమోషన్ అది. అండ్ అది జనాలు ఎంజాయ్ చేస్తారు. అది లైక్ ఎంత బాగా చేస్తే ఆ అమ్మాయి అంత వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చూస్తారు. నువ్వు ఇక్కడ ఎంత ఇన్వాల్వ్ అయితే వాళ్ళు అక్కడ ఇన్వాల్వ్ అవుతారు కదా. సో మోస్ట్లీ మీకు తెలిసినట్టే లైక్ యూ అండ్ మీ నో హౌ ఇట్ హ్యాపెన్స్. అంటే అక్కడ కెమెరా ఉంటుంది కాబట్టి వీఆర్ యాక్చువల్లీ నాట్ డూయింగ్ ఎమోటింగ్ ఎనీథింగ్ టు ది పర్సన్ దట్ వీఆర్ ఇన్ ఫ్రంట్ కదా. కెమెరాకి చూపిస్తున్నాం కానీ మనం ఇంటర్నల్ గా యాక్ట్ చేస్తున్నాం. రియలిస్టిక్ గా చూపిస్తాను అంటే జీవించినా సరే ఆ టైంలో, బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ది కెమెరా అండ్ ఫర్ ది యాక్టింగ్ అండ్